వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, మెగా డిఎస్సీ ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీ ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. విఆర్ కాలేజీ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డిఎస్సీ అభ్యర్థుల పేరిట జింజీ విద్యార్థులను కూచోబెట్టి దొంగ దీక్షలు చేయించడమే కాకుండా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పేపర్ ద్వారా కల్పిత వార్తలు రాయిస్తూ ప్రజలను పక్కద్రోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతోందని విమర్శించారు. భగవంతుడితో నిరుద్యోగులతో ఆడుకుంటున్న వైఎస్ఆర్సీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి 16,347 మందికి ఏదైతే మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చిందో దాని మీద ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఎలాగైనా సరే ప్రజల్లో దీని మీద తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3 రోజుల పాటు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అర్హులై ఉండి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారందరి చేత రిలే నిరాహార దీక్షలు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్వహించాడంటే మొత్తం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నిరుద్యోగులతో జెన్జీ ఎదురుగా అంతా ఫ్లెక్సీలు కట్టారు. నేనే పోయి చూసా సహజంగా ఎలా ఉంది ఏం కట్టారని. జెన్జీ విద్యార్థులు అని చెప్పి జెన్జీ విద్యార్థుల చేత ఈ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడిగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మీ ద్వారా ప్రజలకందరూ కూడా నేను చూపిస్తూ ఉన్నా. సహజంగా గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవింద నామాలు. సహజంగా ఏదైనా సందర్భం గోవింద అన్నం ఇది కాదు, కానీ గోవింద నామాలు గోవింద హరి గోవింద. ఒక్కసారి మీరందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరికి కూడా బహుశా చూసుంటారు, అయినా కూడా నేను లింక్ పంపిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
దారుణంగా దుర్మార్గంగా డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి వారి చేత, నిరుద్యోగుల చేత, జంజీ వాళ్ళ చేత చేయిస్తామని చెప్తూ ఎంత దారుణంగా ప్రవర్తించారో చూశారు. ఇంకొక వీడియో చూపిస్తా మీకు. పాపం ఇంకొక డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి ఉద్యోగి ఏ విధంగా ఒకసారి చూడండి. ఇది ఒకసారి. ఆయన కూడా పాపం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి. ఆయన కూడా డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి. ఇది వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్ష. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుద్యోగులు. ఈయనొక డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి పాపం. ఆయన కూడా పాపం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగే. ఆయన కూడా డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి. ఇది వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్ష. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుద్యోగులు. ఈయనొక డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి పాపం. ఈరోజు వారి పేపర్ పత్రికలో కూడా, సాక్షి పత్రికలో ఒక వార్త కూడా వచ్చింది, చూసా. మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగి, ఇందాక నేను చూపించిన వ్యక్తి ఫోటో వేసి, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో మా పెద్దయిన ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి తోడ్పాటుతో చదువుల తల్లి సరస్వతీదేవి నిలయాలైన గ్రంథాలయాల అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తూ యువతకు, విద్యార్థులకు అండగా నిలుస్తున్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి శాంతి కుమారి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఎంఎస్కే అభిమానులు, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.